తీసుకొని వెళ్తాడు. ఆయనలో ఆనందించడం మనం నేర్చుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మనలను ఎత్తైన స్థలముల్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా చదువుదాము. యెహోయాకీము ఏలుబడిలో యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యెహోయాకీమును చాలు పిల్లరా. మరి యొక్క వాక్యము చాలా సుపరిచితమైనటువంటి వాక్యము. దానియేలు మరి ప్రాముఖ్యంగా ఒక 3 ప్రముఖమైన రాజుల దగ్గర తను పనిచేశాడు. తన ప్రభావము మరి ఆ రాజులు 3 కూడా చూసినట్లుగా చూస్తాం. అయితే కోరేషు సమయం వరకు కూడా ఉన్నాడు, కానీ కోరేషు పరిపాలనలో మరి దానియేలు మరి పనిచేసినట్టుగా అక్కడికి లేదు. అంటే కోరేషు పరిపాలనలో మొదటి సంవత్సరం వరకు కూడా దానియేలు ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం బైబిల్ చెప్తుంది. ప్రియులారా, మరి ఈ యొక్క యూదా రాజులు సమయంలో, ఈ యెహోయాకీము సమయంలో 3వ సంవత్సరంలో రాజుగా ఉన్న సమయంలో బబులోను రాజు వచ్చి యెరూషలేమునకు ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న మరి వాటన్నిటినీ కూడా సంపదను అంతటినీ మరముఖ్యముగా దేవుని మందిరంలోని ఉపకరణములను కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇది ముందుగానే దేవుడు హిజ్కియా సమయంలోనే దేవుడు చెప్పాడు. హిజ్కియా చేసినటువంటి పొరపాటును బట్టి, హిజ్కియా జీవితంలో చేసినటువంటి పొరపాటును బట్టి, ఇది యెషయా గ్రంథము రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం ఉంటుంది. యెషయా గ్రంథంలో 39వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మరి హిజ్కియా చేసినటువంటి పొరపాటును బట్టి దేవుడు అక్కడ మాట్లాడతాడు. క్రైస్తవులంగా మనము చాలా పొరపాట్లు చేస్తుంటాం. ఇది ఎందుకు ఇలా జరిగింది అనే విషయము మనము ఎందుకు వీళ్ళందరూ కూడా ఎందుకు బానిసలుగా వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ముందుగా దానియేలు రాస్తున్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని రాశాడు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే దానియేలుకు తెలుసు. చూడండి, ఈ మాటను జస్ట్ నేను అంత వివరించను కానీ ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి? నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరని అడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమును పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారిని తీసుకొని పోదురు. హిజ్కియా వద్దకు బబులోను రాజు తన యొక్క మరి అధిక దూతలను పంపించినప్పుడు హిజ్కియా అద్భుతంగా మరణకరమైనటువంటి రోగము నుంచి బాగోయాడు. హిజ్కియా దగ్గరికి ఆ బబులోను దూతలను పంపించిన తర్వాత ప్రియులారా ఏం చూపించాడంటే తన ఇంటిలో ఉన్నవన్నీ చూపించాడట. ఏం చూపించాడు? ఇంటిలో ఉన్నవన్నీ కూడా చూపించాడంట. మీలో ఎవరికైనా జ్వరం వచ్చి బాగా తగ్గిన తర్వాత, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత, లేకపోతే ఏమైనా తగ్గిన తర్వాత, హార్ట్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇంట్లోకి రాగానే మా సోఫా చూడండి. కొంతమంది ఏం చూపిస్తారు? చివరికి వాళ్ళు బాత్రూమ్ కూడా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు?
వాళ్ళు వాడుతున్నటువంటి ఐటమ్స్, ఇటలీ నుంచి తెప్పించినవి, ఇవన్నీ కూడా చూపిస్తుంటారు. హిజ్కియా కూడా ఏం చేశాడంటే, దేవుడు నిన్ను మరణకరమైనటువంటి రోగములోంచి తప్పించాడు, ఆశ్చర్యకరముగా నీ రాజ్యము వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, ఇవన్నీ చూడ్డానికి దూతలను పంపిస్తే, అసలు ఏంటి కారణం అని దూతలను పంపిస్తే హిజ్కియా ఏం చూపిస్తున్నాడు? తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదను చూపిస్తున్నాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి ఘనతను చూపిస్తున్నాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా చూపిస్తున్నాడు. వెంటనే ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమన్నారు, నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు వాళ్ళకి ఏం చూపించావు అని అడిగాడు. నువ్వేదైతే చూపించావు అన్నీ కూడా బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు అవన్నీ మీరు చదివితే అర్థమైపోద్ది, ఇందులో బోల్డ్ విషయం ఉంది. కనుక ఎందుకు బబులోను దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు? ఒక కారణం. మరొక కారణం కూడా ఉంది. 70 సంవత్సరాలు వారి విశ్రాంతి దినమును వారు ఆచరించలేదు. దే నెగ్లెక్టెడ్. విశ్రాంతి దినమును వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఈ మాట కూడా మన దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు విశ్రాంతి దినాన్ని ఏం చేశారు? నెగ్లెక్ట్ చేశారు. కనుక ఆ 70 సంవత్సరాలు కూడా దేశం ఏమవుతుంది? విశ్రాంతి పొందుతుంది. కనుక 70 సంవత్సరాలు వాళ్ళు వేరొక దేశంలో వారు బానిసలుగా ఉండవలసి వస్తుంది. కనుక ప్రతిదానికి కూడా కారణం ఉంటుంది. ఈరోజు ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళకముందు చెప్తున్నా, మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య వెనక ఒక కారణం ఉంటుంది. దానిని మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలించి చూసుకొని దానిని మనం సరిచేసుకున్నప్పుడు ఆ సమస్య పరిష్కరించబడుతుంది. హల్లెలూయా. కనుక కంగారు పడిపోయి మనం ఇది ఎందుకు అయింది, ఇలాగే ఎందుకు, నాకే ఎందుకు అయింది అనేటువంటి పరిస్థితి కన్నా అసలు ఎందుకు అయింది, దీని వెనక అతల కారణం ఏంటి అని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విషయాన్ని ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అలాగే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా దేవుని వాక్యము కూడా మన జీవితాల్లో మాట్లాడుతూ ఈ సమస్యకు కారణం ఏంటి, ఈ సమస్యలోంచి విడుదలకు మనం ఎలా బయటికి రాగలం అనే విషయాన్ని కూడా దేవుని వాక్యం చూపిస్తుంది. హల్లెలూయా. కనుక ఇది అయిపోయింది. అప్పుడు ఈ 3-4 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో, నేను చదువుతున్నాను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన రాజ్యంలోనికి వచ్చిన తరువాత ఈ యొక్క యెరూషలేములోనికి వచ్చి ఆ మందిరంలో ఉన్న బంగారమును, దేశంలో ఉన్న వాటి సంపదను అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరొక ముఖ్యమైన విషయం చేస్తున్నాడు. ఏంటంటే, మన దేశంలో నా రాజ్యంలో పనిచేయడానికి ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన వారిని రప్పించు అన్నాడు. ఇశ్రాయేలీల్లో రాజవంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన వారిని రప్పించు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. దే ఆర్ సో స్పెషల్. వాళ్ళు నా రాజ్యంలో ఉంటే నాకు చాలా ఉపయోగం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక క్రైస్తవుడిని ఎప్పుడు కూడా ప్రజలు ఎలా గుర్తించాలంటే, మీరుంటే వారికి ఉపయోగం అన్నట్టుగా ఉండాలి. మీరు ఎవరైనా నామేని అంటారేమో అనుకున్నా, అన్నారా? వెరీ గుడ్. మీరుంటే వాళ్ళకి చాలా ఉపయోగం అన్నట్టుగా మీరు ఉండాలి. అలా ఉండడానికి మీరు ప్రయత్నించడం పక్క నుంచి ముందు మీకు తెలియాలి, నేనుంటే వాళ్ళకు ఉపయోగం అని. హల్లెలూయా. నేనుంటే వాళ్ళకు ఉపయోగం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఇంకొకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఇంకొకరు ఉన్నారు. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు మనతో. గనక మనముంటే వారికి ఉపయోగం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉన్న చోట మీరు తలకాయ నొప్పిగా ఉన్నారనుకోండి, మీరు ఎవరో తెలుసా? మీరున్న చోట వాళ్ళకి తలకాయ నొప్పి వస్తుంది అనుకోండి, మీరు ఎవరు చెప్పనా? మీరు చెప్పండి. ఒక ఉదాహరణ బైబిల్లోంచే చెప్పచ్చు. మీరున్న చోట మనుషులకు తలనొప్పి వస్తుంది అనుకోండి, యు ఆర్ యోనా అన్నమాట. మీరు ఎవరు? యోనా ఉన్న చోట వాళ్ళందరికీ తలకాయ నొప్పి వచ్చింది. ఎందుకు?
యోనా ఉన్న చోట వాళ్ళు ధాన్యం అంతా తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. తుఫాను ఆగట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈయన మాత్రం హాయిగా పడుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? హాయిగా పడుకొని ఉన్నాడు. ఎందుకు? ఈయనకి దేవుని యందు విశ్వాసం, కలవరం లేదు, మళ్ళీ చక్క ప్రశాంతంగా ఉన్నాడు. చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతానని కూడా తెలుసు అనుకుంటా, అందుకు ప్రశాంతంగా ఉన్నాడు. వాళ్ళకి కంగారు పడుతుంటే అప్పుడు చెప్పాడు, ప్రాబ్లం మీది కాదు, ధాన్యాది కాదు, ఏది కాదు, ప్రాబ్లం నేను. ఏమన్నాడు? ఈ తుఫానికి కారణం ఎవరు? నేను. ఈ నష్టానికి కారణం ఎవరు? చాలామంది ఈ నష్టాన్ని ఎవరు వచ్చినప్పుడు ఎవరిని ఏమంటారు చెప్పండి? అందరూ నీ వల్లే, నువ్వు పిలిచావు అందువల్లే, నేను రానన్నాను అప్పటికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామందికి ఇది ఒక సులువైనటువంటి అలవాటు, ఎవరో ఒకరి మీద నింద వేస్తారు. యోనాలో మెచ్చుకోదగింది అదొక్కటి ఉందండి, ప్రాబ్లం మీది కాదు నాది అన్నాడు. హల్లెలూయా. మీ తుఫాన్ ఆగాలంటే నన్ను తీసి పడేయండి సముద్రంలో అన్నాడు. హల్లెలూయా. నన్ను తీసి, ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? మిమ్మల్ని బట్టి ప్రాబ్లం వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? యోనా వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా చేశాడు కనుక తను ఎక్కడున్నా కూడా ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు. ఒకవేళ దేవుని చెప్పింది మీరు చేస్తే మీరు ఎక్కడున్నా కూడా మీరు ఉపయోగకరంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారముగా మీరు చేస్తే మీరు ఎక్కడున్నా కూడా మీరు ఉపయోగకరంగానే ఉంటారు. మీ ప్రెజెన్స్ వాళ్ళు ఇష్టపడతారు. మీరుండుట వారికి సంతోషం కలుగుతుంది. మీరుండండి బ్రదర్, మీరుండండి సిస్టర్, అందరు వెళ్ళిపోతున్నారు, మీరుండండి. ఎందుకంటారు తెలుసా? మీరుంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మీరుంటే వారికి ఆదరణ వస్తుంది, మీరుంటే వారికి ఆనందం వస్తుంది. ఎందుకంటే నిన్ను బట్టి కాదు. మీరు అలా ఫీల్ అయ్యి కొంచెం ఇలాగ అన్నారనుకోండి, కాలరు ఎక్కడికి వెళ్ళిపోయారు? హిజ్కియా అలాగే కాలర్ ఎత్తాడు. నా బంగారం చూడు, నా ఐశ్వర్యం చూడు, ఈ సోఫా చూడు. కొంతమంది చెప్తుంటారు, ఏవేవో చెప్తుంటారు, ఇంకా అవన్నీ తీసుకుని వెళ్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బబులోను రాజుకు అర్థమైంది, వాళ్ళకు ఉన్నటువంటి విషయం అంతా తెలుసుకుందామని దూతలు పంపిస్తే ఇవన్నీ చూపించాడు హిజ్కియా. కానీ బబులోను రాజు నెబుకద్నెజరుకు ఒక విషయం తెలుసు, ఏంటంటే వాళ్ళ మీద చాలా ఒక ప్రత్యేకమైన కృప ఉంది గనుక ఆ రాజ్య వంశములో ఉన్నటువంటి బాలురులను ఏం చేయమంటున్నాడు? తీసుకొని నా రాజ్యంలోనికి తీసుకొనిరా, ముఖ్యమైన వారిని, ముఖ్యమైన రాజవంశంలో ఉన్నటువంటి వారిని, ముఖ్యమైన వారిని తీసుకునిరా అని చెప్పి వాళ్లకు మన భాషను నేర్పించు, మన విద్యను నేర్పించు. ఎందుకంటే మన దేశంలో వారు ఉండాలి కనుక మన భాష వారికి రావాలి, మన విద్య వారికి రావాలి. వాళ్ళు ఉంటే మన దేశము ఇంకా క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉంటే మన దేశానికి క్షేమము అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఎక్కడుంటే అక్కడ క్షేమము కలుగుతుంది. అంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము సాధారణంగా మనం జనరల్గా మనం ఆలోచిస్తాం, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాదు. మనం సాధారణంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడి ఏంటి జనరల్గా మనం బిహేవ్ చేయకూడదు. యు ఆర్ సో స్పెషల్, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. నువ్వెక్కడున్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. యు ఫీల్, మొదట నువ్వు ఆలోచించి అలా ఫీల్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలా ఫీల్ అవ్వాలి, అంతేగాని ఎవరో మనకు ప్రత్యేకమైన వారు అనుకోవద్దు. మనమే ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. ఎవరో మనకు స్పెషల్ కాదు, మనమే స్పెషల్. చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి, నేనే స్పెషల్ అని. చాలా గట్టి చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమే స్పెషల్, తెలుసా మీకు? నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నా ఏదనుకున్నా కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళే స్పెషల్ అనుకుంటారు. నో, మనమే స్పెషల్. దేవునికి స్తోత్రం కలగను గాక. ఎక్కడున్నప్పుడు కూడా మనం ఆ హార్ట్ రావాలి, ఆ ఫీల్ రావాలి, ఆ బిహేవియర్ వస్తుంది. అప్పుడు దేవుడు మన ద్వారా పని చేయగలుగుతాడు. ఇక్కడ మాత్రం మనకు పని అవ్వలేదు అనుకోని వర్క్ ఇక్కడ అవ్వదు. ఇక్కడ అవ్వకపోతే దేవుడు ఏమి
చేయలేడు. ఎందుకు చాలామంది జీవితాల్లో ఏమీ చేయలేడు అంటే ఇక్కడ వాళ్ళకి మార్పు రాదు. నేరో మైండెడ్ ఎప్పుడు కూడా ప్రతిదానికి కూడా మనం ఎవరినో అనుకుంటాం, ఎవరో మనకు ఈ నష్టానికి ఈ కష్టానికి ఎవరో కారణం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కారణం కాదు. సింపుల్ మీ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బయటకు నేనే ప్రాబ్లం ప్రభువా, నన్ను క్షమించు, చాలు అంతే. ప్రభుతో క్లియర్ చేసేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్లియర్ చేసేసుకుంటే ప్రభు మరలా మనల్ని సరి అయినటువంటి దారిలో నడిపిస్తాడు. యోనాకు మరలా సరైన ప్లేస్లోనికి రావడానికి చచ్చిపోవాలి, కానీ దేవుడు చేప కడుపులో భద్రం చేసి చేప తీసుకొచ్చి చేపను ఉపవాసం ఉంచి, అసలు యోనా ఉపవాసం ఉండవలసింది పోయి చేపను ఉపవాసం పెట్టి దేవుడు చక్కగా మరలా నినివే పట్టణానికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కనుక ఈ బాలుర్లను దేవుడు ఎంత కృపనిచ్చాడంటే తర్వాత వారికి మంచి జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు బబులోను దేశంలోనికి వచ్చారు. వారికి ఉన్నతమైనటువంటి స్థితి వచ్చింది. వారిని రాజు తీసుకొచ్చింది బానిసలుగా ఉంచడానికి కాదు, కానీ తన యొక్క రాజ్యములో ఉండటానికి దేవుడు ఈ 4 బాలులను కూడా తీసుకుని వచ్చాడు. ఒకటి దానియేలు, తర్వాత అజర్యా, హనన్యా, మిషాయేలు. కనుక ఈ 4 కూడా దేవుని యొక్క చిత్తానుసారంగానే రాజు యొక్క మరి భోజనం చేసేటువంటి భోజన స్థలములోనికి వారు తీసుకొని రాబడ్డారు. వారు చాలా మరి ఒక రకంగా ఆనందించేటువంటి సమయము. కానీ ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నేను ఒక 4 విషయాలను టక్టకా చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది, వారు ఎప్పుడైతే వచ్చి వారికి ఇవన్నీ కూడా వారు నేర్పించమని చెప్పాడో, అంతేకాదు వారికి రాజు యొక్క భోజనం, రాజు ఏం తింటాడో అదే, రాజు ఏం తాగుతాడో అదే, రాజు ఎక్కడ కూర్చుంటాడో ఆ బల్ల చుట్టూ కూడా కూర్చొని భోజనము చేయడానికి దేవుడు వారికి ఆధిక్యతనిచ్చాడు. 6వ వచనము, యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారిలో ఉండిరి. 8వ వచనము, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మనము దేవుని బట్టి మనము ప్రత్యేకమైన వారు అని చెప్పాను. దేవుడు మనలో ఉండడాన్ని బట్టి మనం ప్రత్యేకమైన వారము. దేవుడు మనలో ఉండడాన్ని బట్టి మనం ఉపయోగకరంగా ఉంటాము అనే విషయాన్ని చెప్పాను. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. దేవుని బట్టి మనం ఉపయోగకరంగా ఉన్నాము. మన జీవితాల్లో దేవుడిచ్చిన స్థితిలో ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పవిత్రత అనేది మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఎక్కడ కూడా మనం డిఫైల్ అవ్వకూడదు. ఎక్కడ కూడా మన జీవితంలో అపవిత్రత అనేది రాకూడదు. చాలామంది జీవితాల్లో దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు, చాలా ఉన్నతమైన మెట్లోకి తీసుకొని వెళ్తాడు. ఎక్కడి నుంచి వారు పడిపోతారో తెలుసా? ఫస్ట్ ప్రాబ్లం అపవిత్రత. దేవుని ప్రణాళిక వారి పట్ల ఉంటుంది, దేవుని ఉద్దేశములు వారి పట్ల ఉంటుంది. దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు, దేవుడు వారిని వాడుకోవాలనుకుంటాడు, వారి ద్వారా తన మహిమను కనపరుచుకోవాలనుకుంటాడు. కానీ వారి జీవితంలో పరిశుద్ధత లేకపోవడాన్ని బట్టి, వారి జీవితంలో పవిత్రత లేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క ఆలోచన సంకల్పము అలా ఆగిపోతుంది. ఎందుకంటే పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుడు మనలను వాడుకోలేడు. మన జీవితాల్లో పవిత్రత లేకపోతే మనం దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండలేం. దానియేలు జీవితంలో మొదటి రహస్యం ఏంటంటే, తనకు అంత పొజిషన్లోనికి తను వెళ్ళినప్పటికి కూడా తను మొదటి మెట్టు ఏం చేస్తున్నాడంటే, నేను ఇప్పుడు వరకు కూడా పవిత్రంగా ఉన్నాను, రాజు తినేటువంటి ఆహారము, రాజు తాగేటువంటి ద్రాక్షారసము నేను తాగి నన్ను నేను కొనకూడదని నిశ్చయించుకొని ఆ అధిపతికి చెప్తున్నాడు, నేను అపవిత్రపరచబడ్డానికి నాకు ఇష్టం లేదు, రాజు తినే ఆహారం మేము తినము అన్నారు. నువ్వు ఎప్పుడైతే పవిత్రత విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటావో, రెండో విషయం ఏంటో తెలుసా? తర్వాత వచనం చూడండి, 9వ వచనము, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను. దేవుని యొక్క ఫేవర్ నీ మీదకి వస్తుంది. దేవుడు కృపా కటాక్షములు దానియేలు పొందినట్లుగా అనుగ్రహించెను. పవిత్రత ఉన్న వారి మీదకు దేవుని యొక్క కరుణా కటాక్షములు వారి మీదకి వస్తాయి.
ఇట్స్ వెరీ సింపుల్. చాలామంది కరుణ కోసం, కనికరమ కోసము గొగ్గోలు పెడుతూ ఉంటారు. దేవుని కృప కొరకు, దేవుని కనికరమ కొరకు, దేవా నన్ను కనికరించు, దేవా నన్ను కనికరించు. చాలాసార్లు అరుస్తూ ఉంటారు చాలామంది, చాలా బిగ్గరగా అరుస్తుంటారు, దేవా నన్ను కాపాడు అని. నేను మీకు చెప్పిన కృపాక్షేమములు నీ వెంట రావాలంటే నీలో పవిత్రత ఉండాలి. ఎప్పుడైతే ఆ పవిత్రమైన జీవితము దానియేలులో ఉందో, దానియేలు ఏం పొందుకున్నాడంటే ఏం పొందుకున్నాడు? కృపా కటాక్షములను పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచే. దేవుడు అని మొదటి మాట ఉంచండి అక్కడ. దేవుడు కృపా కటాక్షములు రావాలంటే నీ మీదకి ఎవరు ఇవ్వాలి? మనం మనుషులను ప్లీజ్ చేస్తే మనుషులు మనకు కృపా కటాక్షములు ఇవ్వలేరు. మనుషులు మనకు కృపా కటాక్షములు ఇవ్వలేరు. ఎవరిని ప్లీజ్ చేస్తే కృపా కటాక్షములు వస్తాయి? దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటే ఆయన పరిశుద్ధుడు. మీరు కూడా ఏమన్నాడు? పరిశుద్ధులై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా ఏమై ఉండాలి? ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఇది మన వల్ల కాదని తెలుసు ఆయనకి. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ తీసుకుంటావో, ప్రభా నువ్వు పరిశుద్ధుడువు, నేను కూడా పరిశుద్ధుడినై ఉండాలి అనే నిర్ణయం నీకు వస్తుందో, దేవుడు అంటున్నాడు అది నీ వల్ల కాదు కానీ నిన్ను పరిశుద్ధపరుస్తాను నేను అన్నాడు. నిన్ను పరిశుద్ధపరిచే యెహోవాను ఆయన స్టాండర్డ్స్లో నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దానియేలు జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కృపా కటాక్షములు పొందుకున్నాడు. మీ అందరి జీవితాల్లో కూడా దేవుని కనికరం మీ మీద ఉండాలి అంటే, దేవుని కనికరము, దేవుని దయ మీ మీద ఉండాలంటే, ఎస్తేరు మీద దేవుని దయ ఉంది. ఎస్తేరుని ఇలాగ ఎవరు చూస్తున్నా కూడా ఏదో ఒకటి ఎస్తేరుకి చేయగలుగుతున్నారు. నిన్ను చూసిన వారు నీ మీద దేవుని దయ ఉండడం చూడాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీలో పవిత్రత ఉండాలి. ఎవరిని బట్టో ఎవరో గౌరవించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఒకవేళ పాస్టర్ గారిని గౌరవించవచ్చు, లేకపోతే వర్షిప్ లీడ్ చేస్తున్నారని వీరిని చక్కగా పాటలు పాడుతున్నారని వీరిని గౌరవించవచ్చు. కానీ నీ మీద దేవుని దయ రావాలంటే పవిత్రత నీలో ఉండాలి. నీ మీద దేవుని దయ నిన్ను కప్పాలి అంటే, ఆ కృప కటాక్షములు నిన్ను కప్పాలంటే నీలేముండాలి? పవిత్రత ఉండాలి. దానిని బట్టి నేను అపవిత్రత కాకుండా ఏం సాక్రిఫైస్ చేస్తున్నాడు? మీ పవిత్రత కొరకు మీరు ఏం సాక్రిఫైస్ చేశారు? రాజు భోజనాన్ని సాక్రిఫైస్ చేశాడు. మామూలు విషయం కాదు తెలుసా. ఎవరు భోజనమో సాక్రిఫైస్ చేస్తే వేరు, చాలామంది పెళ్లి భోజనాలు సాక్రిఫైస్ చేయరే. అందుకే దే విల్ మిస్. పెళ్ళి ఉంటే ఏమవుతారు? ప్రార్థనలు కూడా మిస్ అవుతారు, చర్చ్ మిస్ అవుతారు, ఇంకేమైనా మిస్ అవుతారు. ఎందుకు? ఇది మామూలు భోజనం కాదు. ఎవరి భోజనం? రాజుల భోజనం. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు తన యొక్క పవిత్రత కోసం తన జీవితంలో సాక్రిఫైస్ చేశాడు. పవిత్రత మన జీవితంలో కలిగి ఉండాలంటే వీ నీడ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్. ప్రియదేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి దానియేలు వంటి ఉన్నతమైనటువంటి ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మన జీవితంలో ఆ సాక్రిఫైస్ అనేది ఉండాలి. ఆ సాక్రిఫైస్ దేని కొరకు అంటే మన పవిత్రతను కాపాడుకోవడం కోసం. మనము అపవిత్రపరచబడకుండా మనము కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క ఫేవర్ మన మీదకి వస్తుంది. సో దేవుని యొక్క ఫేవర్ ఉంటుంది. అందరూ కూడా ఇప్పుడు దానియేలును చూసినప్పుడు, దానియేలు, షడ్రక్, మెషక్, అజర్య, మిషాయేలు, హనన్యాలను చూసినప్పుడు అందరికీ కూడా వాళ్ళ మీద ఫేవర్ ఉందన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. రెండో విషయంలోనికి వెళ్తున్నాను ఇప్పుడు. మూడో విషయంలోనికి 11, 12 వచనాలు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాకధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించువారు బాలుర ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము. మూడోది, ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు
పవిత్రత, రెండవది కృప పొందుకున్నాడు. కానీ ఇక్కడ నపుంసకుల అధిపతి ఏమన్నాడంటే, ఒకవేళ మీకు ఆ భోజనము నేను పెట్టకపోతే రాజు దగ్గర నుంచి నాకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు మిమ్మల్ని చాలా స్పెషల్గా కేర్ తీసుకోమని చెప్పాడు రాజు నాకు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యూదా దేశంలోంచి వచ్చారు, ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. మీ గురించి ప్రపంచం అంతటికీ తెలుసు, మీరు చాలా స్పెషల్ క్యాండిడేట్స్ అని. కనుక మీరు ఏ లోపం ఉన్నా నాకు ప్రాబ్లం వస్తుందని చెప్తే దానియేలు ఒక విషయం చెప్పాడు, 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, 10 రోజులు చూసిన తర్వాత నీకు నచ్చినట్టు చేసుకో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో విశ్వాసం ఉంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి. అవునా, మరి ఎలాగా? అయ్యో, ఇప్పుడు సమస్యకు ఎలా చెప్పాలంటే పరిష్కారము ఎలా చెప్పాలి దానికి? రాజు నాకు ప్రాబ్లం, మీ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది అన్నాడు. అప్పుడు తన జీవితంలో విశ్వాసం ఉంది కనుక చెప్తున్నాడు, 10 రోజులు మమ్మల్ని చూడు, వాళ్ళ ముఖాలు చూడు, మా ముఖాలు చూడు. ఎన్ని రోజులు? మీకు విశ్వాసం ఉంటే అడుగు ముందుకు వేయాలి, చెప్పాలి. వాళ్ళని చూడండి, మమ్మల్ని చూడండి, వాళ్ళకి మాకు తేడా చూడండి. మీరు కొన్ని రోజులు చూడండి, వాళ్ళకి మాకు తేడా. 10 రోజులు చూశారు. చూసిన తరువాత 10 దినములైన పిమ్మట 15వ వచనము, వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ప్రైజ్ ద లార్డ్. రాజు భోజనము చేస్తున్న వారందరికంటే పవిత్రత కలిగి, దేవుని కృపను కనికరము కలిగినటువంటి వారు, అంతేకాదు విశ్వాసముతో జీవిస్తున్న వారి ముఖములు సౌందర్యముగాను కలగాను కనబడుతున్నాయట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన సౌందర్యము మన యొక్క ఏమంటారు ముఖము యొక్క వాల్యూను బట్టి కాదు. ఎప్పుడైతే మనం విశ్వాసముతో అడుగు వేస్తామో నీవందరిలో కూడా ప్రత్యేకతను దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అందరిలో కూడా ఒక ప్రత్యేకతను దేవునికి ఇస్తాడు. అది వారు గమనించారు. 10 దినాలు చూసిన తర్వాత ఆ నపుంసకుల అధిపతి, మీలో అందరికన్నా మీ ముఖములు సౌందర్యముగాను కలగాను కనబడుతున్నాయి అన్నాడు. కనుక వాళ్ళకి ఆ 3 సంవత్సరాలు కూడా శాకాహారాన్ని తినడం ప్రారంభించాడు. ధాన్యాదులు ప్రియ దేవుని బిడ్డలారా వారు తినడం ప్రారంభించాడు. ఈ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ అదే మండే మనము కృపావరముల గురించి అలాగే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గురించి చక్కని సందేశాలు విన్నాం. అందరూ బ్లెస్ అయ్యారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపావరములు మనలో పనిచేయాలంటే మనం ఈ అనుభవంలోనికి రావాలి. పవిత్రత, దేవుని కృపా కనికరములు, మూడోది విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. దానియేలు ఈ 4 బాలురు కూడా విశ్వాసముతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. అనవసరమైన వాటిని విడిచిపెట్టి విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు వెళ్ళారో దేవుడు వారికట విశేషమైనటువంటి జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించాడు, వివేచనను అనుగ్రహించాడు. కృపా వరములన్నీ కూడా వారిలో పనిచేయడము ప్రారంభించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరినీ చూసినప్పుడు 19వ వచనము, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనబడలేదు. కనుక ఒక కామెంటరీలో ఏం చూశానంటే, ఈ బబులోను రాజు నెబుకద్నెజరు అన్ని దేశాలను కూడా మరి జయించాడు, అన్ని దేశాలను కూడా జయించేశాడు. అందుకే అది గోల్డెన్ కింగ్డమ్. ఆ దర్శనంలో బబులోను రాజుకు వచ్చినటువంటి ఆ కళలో శిరస్సు అంతా కూడా బంగారమయముగా ఉంటుంది. అది గోల్డెన్ కింగ్డమ్గా ఉంటుంది. కనుక అందరి రాజ్యంలో నుంచి కూడా చాలామంది వచ్చారు అక్కడికి. కానీ సెలెక్ట్ అయిన వారు ఎవరు? అందరికన్నా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు ఈ 4, దానియేలు, అజర్య, హనన్య, మిషాయేలు. చాలామంది మేము సెలెక్ట్ అవ్వట్లేదు అనుకుంటుంటారు కదా. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేయాలంటే ఆ మొదట ఉన్న 3 అనుభవాలు, పవిత్రత, రెండవది మీ జీవితంలో దేవుని కనికరం మీ మీద ఉండాలి, మూడవది మీ జీవితంలో
విశ్వాసము ఉండడం కాదు. ఎప్పుడు మీరు అనుకుంటారు నా హృదయంలో ఎంత ఉందో మీకు తెలియదు. ఎవరికీ తెలియదు నీ జీవితంలో ఉన్నది ఎంత. తెలియాలంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. కొంతమంది తెలివిగా అంటారు, ఎంత ఉందో మీకు తెలుసా పాస్టర్ గారు? ఎలా తెలుస్తుంది మా అమ్మగారు? ఎలా తెలుస్తుంది? మీరు ఏదైనా చేస్తే తెలుస్తుంది. ఏం చేస్తే తెలుస్తుంది? దేవుని యందు విశ్వాసముతో మీరేమైనా చేస్తే తెలుస్తుంది. హల్లెలూయా. కనుక అప్పుడు దైర్ ఫెయిత్ ఈజ్ సో గ్రేట్. ప్రభువే అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. సో కొంతమంది విశ్వాసం అంత గొప్పదేం కాదు. ఇంకొక వ్యక్తిని చూసి యేసు ఆయన విశ్వాసమును చూచి ఆశ్చర్యపోయాను అని ఉంది. ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చూసి యేసు ప్రభు ఏమయ్యాడట? లిటరల్గా ఆయన అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలులో ఎవరికీ లేదు ఎంత విశ్వాసం, నీకు ఎలాగొచ్చిందని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసం చూసి, అమ్మా ఇంక నేను నీతో మాట్లాడలేను, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నాడు. కనుక నీ విశ్వాసం గొప్పది, లేకపోతే నీ విశ్వాసం చూసి ఆశ్చర్యపోవాలంటే నువ్వేదో ఒకటి చెయ్యాలి. నువ్వేదో ఒకటి చేస్తే నీ విశ్వాసం తెలుసు. అంతేగాని నా గుండెల్లో ఉందంటే నీకు గుండె తీసి బయటకు తీసి చూడాలి. మేము గుండె తీసి బయటకు తీస్తే ఇంక నువ్వు అవయవ దానం అంటారు కదా, అవయవాలు దానం చేయడం, ఆ పరిస్థితి వస్తుంది ఇంక లాస్ట్కి. సరేనా? అయితే మొత్తం మీద రాజు కలకన్నాడు. ఈ స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. రాజు కలకన్నాడు. మీకు విషయం చెప్పనా? రాజు కలకని కల భావం కూడా మర్చిపోయాడు. కళ ఇచ్చింది దేవుడే, కళ మర్చిపెట్టిన చేసింది కూడా దేవుడే. హల్లెలూయా. కళ ఇచ్చింది ఎవరు? కళ మర్చిపెట్టేట్టు చేసింది ఎవరు? ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడు దేవుడు? తన బిడ్డలను ఈ పరిస్థితి ద్వారా పైకి లేపడానికి. మీకు తెలుసా, కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే అది మీకు మంచి అవకాశం. హల్లెలూయా. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే మనము ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, క్రైస్తవుడికి ఎప్పుడు కూడా అది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు రాజుతో మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కల్దీలు, ఆ కల్దీల్లో ఉన్నటువంటి ఆ యొక్క శకునగాండ్రు, గారడ విద్య తెలిసిన వాళ్ళు, ఈ మంత్రసానులు అందరూ కూడా అంటున్నారు, రాజా భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఈ పని చేయలేడు. 2వ అధ్యాయం చూడండి, 10వ వచనం. అందుకు కల్దీలు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుని యొద్ద కానీ, గారడ విద్య గలవారి యొద్ద కానీ, కల్దీని యొద్ద కానీ ఇట్టి సంగతి విచారం. అంతేకాదు, ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రశ్న ఏ రాజు ఎప్పుడు ఎక్కడ వేయలేదు. కళ మర్చిపోయి దాని భావం చెప్పమన్న రాజు నువ్వు ఒక్కడవే తప్ప ఇంకెవడు లేడు అని చెప్తున్నారు వాళ్ళకి. రాజుకి ఇంకా కోపం వచ్చింది, మొత్తం అందరిని చంపేస్తున్నాడు ఇంక చెప్పబోతే. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. రాజు మీరు ఇంక కాలహరణం చేస్తున్నట్టున్నారు, ఇవన్నీ మొత్తం అందరిని చంపేయండి అన్నాడు. ఇంక ఎందుకు వీళ్ళకి డబ్బు ఇచ్చి, ఎందుకు వీళ్ళని పెంచి? ప్రతి రాజుల దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, శకునుగా అంటారు కదా. మన ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఉంటారు. అందుకే మీకు తెలుసా, మోడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాక ఏం చేశాడు తెలుసా? మనమేమో 4వ తారీఖున బిర్యానీలు వండించుకుందాం అనుకున్నాం. 4 3 3 వచ్చాయా? 4 వచ్చాయా? మోడీ ఏం చేశాడు తెలుసా? ఎన్ని అవర్స్? 48 నాకు 48 అనుకుంటాను. ధ్యానంలో ఉండిపోయాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందులో ఉండిపోయాం? మనం ఎందులో ఉండిపోయి చెప్తాను చూడండి. ఎగ్జిట్ పోల్స్. ఇదే ట్రిల్ చెప్తానంటే ఆడు కాదు. మీకు చెప్పిన ఆ మధ్యలో ఈ టీవీలో వచ్చిన వ్యూస్ అన్నీ, క్రిస్టియన్ సంబంధించిన మెసేజ్ వ్యూస్ అన్నీ తగ్గిపోయి, ఎవడు మెసేజ్లు కానీ ఏమీ లేదు. అందరు ఎందులో ఉన్నారు? ఎవరు గెలుస్తారు. ఈయన ఏం చేస్తున్నాడు?
ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళ దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. సరే, మళ్ళా మధ్యలో చెప్తానది. 11వ వచనం చూడండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. చూడండి, వీళ్ళు ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు దాకా ఆటు టడావుడు అన్నోళ్ళు, అంత మాదే, మేము ఏమైనా చేసేయగలం అన్నోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? వీళ్ళు చాలా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఏమన్నారు? దేవతలు తప్ప ఇక ఎవరూ కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పలేరు. అయితే దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. ఎంత మంచి ఆపర్చునిటీ దేవుడు దానియేలుకు తన స్నేహితులకు ఇస్తున్నాడు చూడండి. వాళ్ళందరికీ కూడా ఒక విషయం అర్థమైపోయింది, దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు. దేవతలు భూమి మీద ఇలా అనుకుంటారు, కానీ టైం వచ్చేసరికి చెప్పేస్తారు. టైం వచ్చినప్పుడు చెప్పారు లేదా? దేవతలు ఉండవు, శరీరుల మధ్యలో ఉండవు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి అవకాశం దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి, అలాగే దేవుని చేత వారు హెచ్చింపబడడానికి. సమస్య వచ్చింది, రాజు అందరినీ కూడా చంపేయమన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, 12వ వచనం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడే బబులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. అందరినీ చంపేమన్నాడు. దానియేలుకు తెలిసింది, తన స్నేహితులకు తెలిసింది. దానియేలు వెళ్ళి రాజును బ్రతిమలాడాడు, మాకు కొంత సమయం ఇవ్వండి, మేము చెప్తామని చెప్పి. ప్రియదేవుని బిడ్డలారా, 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించాను. దానియేలు ఆ రాత్రి వెళ్ళి ప్రార్థన చేశాడంటే వేరే గుణం. ఆ రాత్రి వెళ్ళి దానియేలు ఏం చేశాడట? తన ఇంటికి వెళ్ళి తన యొక్క స్నేహితులతో ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, తన స్నేహితులతో ప్రార్థన చేయమన్నాడు. ఇందాక అనుష సిస్టర్ చెప్తూ, ప్రార్థించేవారు మనకు ఒక స్వాస్థ్యమని, చర్చ్ ఒక స్వాస్థ్యమని తను ఎలా చెప్పిందో నాకు తెలియదు, కానీ అదే నేను చెప్పాను అంటారు. మీకు తెలుసా, చర్చ్ అనేది మనకు ఒక బ్లెస్సింగ్. దేవుడు మనకి సంఘమును, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం ఏమనుకుంటాం? ఇల్లు, కారు, బైక్ అంట. అది బైక్ చూడండి, బైకు, బ్రేస్లెట్, ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటాం. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ చర్చ్ మీకు బ్లెస్సింగ్ అని ఎంతమంది ఎప్పుడైనా అనుకున్నారా? నేనంటే మీకు కోపం వచ్చింది, కానీ తనని చెప్పింది కానీ చెప్తున్నా. మీకు తెలుసా, నేను చాలాసార్లు అనుకుంటాను, నేను రక్షించబడగానే క్రైస్ట్ చర్చ్కి దేవుడు మమ్మల్ని నడిపించాడు. నేను ఇప్పటికీ అనుకుంటాను, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నేనేం థియాలజీ కాలేజీకి వెళ్ళలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళలే. నేను చర్చిలోనే నేర్చుకున్నాను. అన్నీ కూడా సంఘంలోనే నేర్చుకున్నాను. కొన్ని చెప్తే విని నేర్చుకున్నాను, కొన్ని చూసి నేర్చుకున్నాను. నేను అంకుల్కి చాలా దగ్గరగా ఉండేవాడిని. డాక్టర్ జయరాజ్ గారు అని ఉండేవారు, ఆయనకి చాలా సమీపంగా ఉండేవాడిని. సో వీళ్ళందరికీ దగ్గరుండి వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకుని, చాలాసార్లు మనం చెప్తేనే నేర్చుకునేది ఒక అనుభవం, మనము చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకునే అనుభవం రెండవది. చర్చ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలో ఉంచాడో ఆ సంఘం మీకు ఒక ఆశీర్వాదం. ఎప్పుడు కూడా చర్చ్ మీకు బ్లెస్సింగ్ కాదనుకోండి, మీరు ఆలోచించాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. రెండవది ఫెలోషిప్. దానియేలుకు ఒక మంచి ఫెలోషిప్ ఉంది, ప్రార్థించే స్నేహితులు. అందరికీ స్నేహితులుగా ఉండలేరు, అందరికీ కూడా ప్రార్థన సహకారులుగా స్నేహితులుగా ఉండలేరు. బట్ వీ షుడ్ హ్యావ్ మినిమం 3 or 4, ఒక 3-4 మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకోసం ప్రార్థించేటువంటి ఒక 3-4 మెంబర్స్ మీకు ఆ ఫెలోషిప్ లేదనుకోండి,
నీకేం స్వాస్థ్యం లేనట్టే. ఎందుకంటే డబ్బు మనకి అన్ని సమయాల్లో సహాయం చేయలేదు. డబ్బు మనకు సహాయం చేయలేదు. డబ్బు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. తెలుసా మీకు? మొన్న ఆయన చెప్తూ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారనగానే ఎలా ఉంటుంది మనకి? గొప్ప ధైర్యం వచ్చేస్తుంది కదా. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక పాస్టర్ గారు అబ్బాయి, ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ సీట్ కూడా వచ్చింది ఎండి చేయడానికి. చేస్తూ తన మధ్యలో సెలవు దొరికితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నారనమాట. దానికి వెళ్ళాం మేము. అబ్బాయి సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం చెప్తూ, మామూలుగా ఎండి అనగానే కొంతమంది ఎలా చెప్తారు, వాళ్ళ రేంజ్ వేరేగా ఉంటుంది కదా. మామూలుగా చెప్పాడు. చెప్తూ తను చదువుతున్న చదువు గురించి ఒక విషయం చెప్పాడు. తను స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఫ్రీ సీట్స్లో చదివాడట. అంటే ఉచితంగా ఎక్కడ చదువు చెప్పేవారు అక్కడ నుంచి చదివాడట. నేను ఎండి అవ్వడానికి హార్డ్లీ ఇప్పుడు వరకు మాకు ఖర్చు అయింది జస్ట్ ఒక 5 lakhs అయి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఖర్చు పెట్టింది. అవన్నీ చెప్తూ తన తోటి స్నేహితుల గురించి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎలాగా తను ఆ పొజిషన్లోకి వచ్చాడు, ఇవన్నీ కూడా చెప్పి, నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా దేవుడు తప్ప నేను కాదు, నా చదువు కాదు. ఇంకొక విషయం చెప్పాడు. దేవుడు లేకపోతే లోకంలో ఇంకా రకరకాల చెత్తెట్టుకునే వాళ్ళు బతుకుతారు, అందరూ బతుకుతారు, వాళ్ళకి నాకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు అన్నాడు. దేవుని తన జీవితంలో ఎంతగా హెచ్చించాడు. ప్రార్థించే కొంతమంది గురించి చెప్పాడు. నా ఇంటిలో నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా ఇంటిలో నా తండ్రి ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రార్థించే వారిని బట్టి నేను ఈ పొజిషన్లోకి వచ్చాను. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మంచి ప్రార్థించేటువంటి స్నేహితులు ఉండాలి. మనం అలాంటి వారిని కలిగి ఉన్నప్పుడు అది నీకు స్వాస్థ్యం. వాళ్ళే నీకు ఎప్పటికీ కూడా సహాయం చేసేవారుగా ఉంటారు. మిగతా వాళ్ళు సహాయం అంటే మీరు అనుకోవచ్చు, ఆర్థికపరమైన సహాయం కాదు, ప్రార్థనా సహాయం గొప్పది. హల్లెలూయా. ఎవరో పిచ్చోళ్ళు రాశారు వెనక, ఆటోలు వెనక, అతను ఏం రాసుకుంటారు? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. అది బిబ్లికల్ స్టేట్మెంట్ కాదు. ఏం సహాయం చేస్తారు మీరు? ఏమి ఇవ్వగలరు ఎవరికైనా? 2 రోజులు ఇచ్చిన తర్వాత 3వ రోజు వస్తే ఏమంటారు? మీ లోన నేచర్ బయటకు వస్తుంది. అందుకే నేను ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నా అవసరతలు ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మనుషులు ఎవ్వరూ కూడా మన అవసరతలు తీర్చలేరు. దేవుని దగ్గర చెప్తే నేను ఊహించిన దానికంటే, నేను అడిగిన దానికంటే నా అత్యధికమైన ఇస్తాడు. హల్లెలూయా. మన మీద మనుషులు జాలిపడ్డం కాదు, దేవుడు కనికరపడాలి. ఆమేన్. గనుక వారు 4 ప్రార్థన చేశారు. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి దేవుడు కళ చెప్పేశాడు, కళ భావం కూడా చెప్పేశాడు. దానియేలు 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 28వ వచనము 2వ అధ్యాయంలో అంటున్నాడు, అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు గ్లోరీ? రాజా, మేమందరము 4 కలిసి ఉపవాసం ఉన్నాము. చాలామంది దేన్ని హైలైట్ చేస్తారు? వారు ఉపవాసాన్ని ఎంత హైలైట్ చేస్తారంటే, ఓ పూట మానేసినందుకు, ఒక పూట భోజనం మానేసినందుకు ఎంత హైలైట్ చేస్తారని కళ్ళు ఇలా గెలిపోయి ఉపవాసం ఉండిపోయానండి. రాజా, పరలోకమందు మర్మములను బయలుపరచు దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. మన ఉపవాసాలు మనకున్న వాటిని ఎప్పుడు కూడా బయటికి తీసుకురాకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవరు అంటే ఉపవాసం ఉండమని చెప్పడం గురించి నేను చెప్పట్లే. అందరూ ఉండండి, ఉపవాసం చేయండి. కొంతమంది భలేగా చెప్పారు పాస్టర్ గారు, నో నీడ్ టు ఫాస్ట్ అనుకుంటారేమో. నీడ్ టు హైలైట్ అవర్ గాడ్. ఇవన్నీ అవసరం, ఫాస్టింగ్ అవసరం. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఫాస్టింగ్ ఇంకా దేనికి అవసరమో తెలుసా? ఇట్స్ నాట్ దేవునికి కాదు, అడ్డగించే అంధకార శక్తులను జయించడానికి ఉపవాసం ఉండి మనం వాటిని
జయించాలి. ఇక్కడ పరలోకమందున్న దేవుడు, దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అక్కడ హైలైట్ అయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపుకు ప్రజలందరూ ఆకర్షించబడతారు. ఆమేన్. మన వైపుకు ప్రజలు ఆకర్షించబడకూడదు. పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మనుషులను మన వైపుకు ఆకర్షించుకుంటుంటే, సేవకులు వారి వైపు ఆకర్షించుకుంటుంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ కారు తోడాలి, వాళ్ళ టైరు గాలి పెట్టాలి, అంతకుమించి ఏం చేస్తారు వాళ్ళు మనకేం చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయను మనం పొందుకోవాలి. ఆమేన్. దేవునిని సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుల్ని, మనుషులు అంటే ఇవన్నీ కూడా అక్కర్లేదని నేను చెప్పట్లేదు, సెకండరీ. కానీ మొదటిదేంటి? దేవునిని హెచ్చించాలి. ఆమేన్. పరలోకమందు ఉన్నాడు. చివరి వచనం 46వ వచనం. అంతటా రాజుగా నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవలనని ఆజ్ఞాపించెను. ఏమనుకుంటాడు రాజు? దానియేలుకి ఏం చేయమంటున్నాడు? సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవలనని ఆజ్ఞాపించెను. దానియేలు గురించి ఏమనుకుంటాడు? దానియేలు ఒక దేవత అనుకొని ఉంటాడు. దానియేలు ఏమనుకున్నాడు? ఫరో కూడా యోసేపుని గురించి ఏమన్నాడు? దేవతల ఆత్మ నీ యందున్నది, దేవతల ఆత్మ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో దేవతల ఆత్మ లేదు కానీ దేవుని ఆత్మ ఉన్నది. వాళ్ళు దేవతలు అనుకుంటారు, కానీ మనలో ఏముంది? దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ ఉంది. సాష్టాంగపడి నమస్కారం చేసి ఏం చేయమంటున్నాడు? పూజించి నైవేద్య ధూపములను కూడా వేయమంటున్నాడు. ఎవరు? ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పవిత్రత కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క కనికరమును, కృపను మనము పొందుకుంటాము. అంతేకాదు, మన విశ్వాసముతో మీరు ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు, ఎస్పెషలీ మీ జీవితాల్లో అలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచే దేవుడు మిమ్మల్ని పైకి లేపడం ప్రారంభిస్తాడు. చాలామందికి ఉన్నతంగా వెళ్ళిపోవాలని ఉంటుంది కదా, అందరికీ ఉన్నతంగా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఉన్నతంగా వెళ్ళకముందు ఏం చేయాలి? మీ యొక్క విశ్వాసమును కనపరచాలి. అంతేకాదు, మీ ఫెలోషిప్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన సహవాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ మంచి సహవాసాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఇవి మెయింటైన్ చేస్తుంటే మిమ్మల్ని పైకి ఎక్కకుండా ఎవ్వడూ ఆపలేడు. హల్లెలూయా. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు దేవుడు. ఎవరితో? యెహోషువతో. ఏమన్నాడు? యెహోషువతేనా? యెహోషువతో ఏమన్నాడు? ఏ మనుష్యుడు నిలవలేడు. ఆమేన్. ఎప్పుడు? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు
ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు విశ్వాసమిచ్చినావు, సింహాసనములను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, స్తోత్రం స్తోత్రం, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. చివరిసారిగా చెప్తాను మాట, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అవును దేవా, మా ఆనందము నీవు, మా ఆదరణ నీవు ప్రభా. మేము ఎక్కడున్నప్పటికీ నీ కొరకు ప్రకాశించటానికి, మేము ఎక్కడున్నప్పటికీ దేవా పవిత్రతను కలిగి, విశ్వాసము కలిగి, ప్రభు యొక్క కృప కటాక్షములు మా మీద నాయన మేము కలిగి ఉండి, నాయన రాజులకు అధికారులకు కూడా మేము దీవెనకరముగా ఉండినట్లుగా మమ్మల్ని మీరు నియమించారు ప్రభా. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నాయన ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఉదయవేళలో ప్రభా దేవా ఈ వాక్కును వారి జీవితాల్లోనికి స్వీకరించి వారు ఎక్కడున్నప్పటికీ ప్రభా వారి ప్రాంతాలకు దీవెనకరముగా ఉంచండి. నీ సంకల్పం వారి పట్ల మీరు నెరవేర్చండి.
దేవాని ఉద్దేశములు వారి పట్ల నెరవేర్చండి. ఒక హిజ్కియా తన రాజ్యమును, తన ఘనతను చూపించుకున్నప్పుడు తన తరువాత తరము వారికి ఏమీ ఇవ్వలేకపోయాడు. దేవా, పవిత్రత కలిగి ఉన్నటువంటి దానియేలు దేవా అన్య జనుల రాజ్యములో దీవెనకరముగా ఉన్నాడు. అన్య జనులైనటువంటి రాజులకు నేను ఆలోచన చెప్పేవాడిగా ఉన్నాడు. ప్రభువా తండ్రి, నిన్ను గణపరిచేవారు నువ్వు గణపరుస్తావు, నిన్ను హెచ్చించేవారు నువ్వు హెచ్చిస్తావు. ప్రభువా ప్రభువు, మేము నిన్ను హెచ్చిస్తున్నాము. ఈ ఉదయవేళలో నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం. ప్రభువా మా జీవితాల్లో నీ కృపను మేము హెచ్చిస్తున్నాము తండ్రి. నీ కనికిరాన్ని మేము హెచ్చిస్తున్నాము తండ్రి. మేమేమై ఉన్నామో అది నీ దయ వలనే ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ కృప వలనే అని ప్రభువా. నీ కృపను కనికిరమును గణపరిచి హెచ్చిస్తున్నాం ప్రభా. నువ్వు పరలోకమందున్న దేవుడు అని ప్రభా. దేవాన్ని హెచ్చిస్తున్నావు ప్రభా. ఇదిగో దేవా, నీ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు నీ బిడ్డలు ప్రభా. నీ స్వరక్తము చేత నువ్వు వారిని కొనుక్కున్నావు తండ్రి. వారిని నువ్వు దీవించు, వారిని ఆశీర్వదించు, వారి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చు. వారి ఎదుట ఉన్నటువంటి ప్రతి సవాల్ కూడా తండ్రి ప్రభా, ప్రతి ఛాలెంజెస్ అన్నీ కూడా తండ్రి దానియేలు వలె నాయనా తండ్రి, అనన్య, అజర్య, మిషాయేలు వలె ప్రార్థించి నాయనా తండ్రి దేవా సహవాసము ద్వారా జయించుకునే అనుభవం దయచే ప్రభా. నిందలు మోపేటువంటి వారిగా అపవాది నాయనా మా మీద నేరం మోపుతున్నాడని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. మేము నేరం మోపేవారముగా ఉండకూడదు దేవా. మేము నాయనా జయించేవారముగా, అపవాదిని తలను తొక్కేవారంగా మమ్మల్ని ఉంచండి. నీ చేతులకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను దేవా. వారి గృహాలకు వెళ్తుండగా నీ సమాధానం వారితో ఉంచండి. వారికి ఉన్న కలవరములన్నీ కూడా తొలగించండి. వారికి ఉన్న భయములన్నీ కూడా తొలగించండి. గొప్ప సమాధానము నాయన వారికి కలుగునుగాక. నీ సమాధానము వారితో ఉండునుగాక. నీ సమాధానము వారి గృహాల్లో ఏలునుగాక. వారు అడుగుపెట్టే స్థలముల్లో సమాధానం వచ్చునుగాక తండ్రి. అట్టి కృపతో బిడ్డలందరినీ నింపమని, చిన్న బిడ్డలను దీవించండి, పెద్దవారిని దీవించండి. లక్ష్మమ్మ గారిని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. ఆ దెబ్బ నొప్పిగా ఉంటుండగా నాయన ఆ బ్యాక్ పెయిన్ అంతటి నుంచి కూడా ముట్టి స్వస్థపరచండి దేవా. ఈరోజు మరి నాయన అంకుల్ వెంకటరాంకుల్ గారి యొక్క జన్మదినం అయి ఉంటుండగా దేవా, ఇప్పటి వరకు నాయన తన ఉద్యోగం అంతా చేసుకోవడానికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చారు దేవా. దేవుని కృపను ఎరిగి ప్రభా, దేవుని రక్షణ పొందుకొని ప్రభా నీ సన్నిధిలో ఉండుటకు సహాయం చేయి. నీ ఆత్మ కార్యం ఆయనలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. మెట్టుకు సంఘం అంతటికి నాయన నీ కృపా కనికిరమును నాయన తండ్రి పలుకుతూ మరలా మేము కలుసుకునేంత వరకు దేవా మాతో మీరుండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.